రైతు బీమా బంద్ శుక్రవారంతో ముగిసిన రెన్యువల్ గడువు ప్రీమియం చెల్లించని ప్రభుత్వం నిన్నటితో అయిపోయింది. ఆ గడువు నిన్నటితోని గడువు కూడా ముగిసిపోయింది. ఇక కట్టేది లేదు, వచ్చేది లేదు. ఒక పక్క ఫీ రియంబర్స్మెంట్ గురించే ఆగమైపోతుంటే అన్ని పథకాలు బంద్ అవుతున్నట్టే ఇలా ఈ పథకం కూడా బంద్ అయిపోతూ ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎట్లా అయిపోయిందో, రైతు బంద్ ఎట్లయితే అవసరం లేదని హైకోర్టు చెప్తుందో, లేదా ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్నారో, చివరికి ఈ పథకం కూడా ఖతమైపోయేటట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా ఆపడానికి ప్రయత్నం. అందుకే ప్రీమియం కట్టలేదు. ఫీ రియంబర్స్మెంట్ గురించి నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ఇప్పటి నుంచి అడ్వాన్స్గానే పేమెంట్ చేస్తామని చెప్పాడు. ఇప్పటి నుంచి అడ్వాన్స్గా పే చేస్తామన్నది బాగుంది, కానీ మరి గతంలోది ఇస్తాడా లేదా అని చెప్పలేదు. కాబట్టి దాని గురించి ఆగమైపోయారు. కావాలంటే ప్రీమియం చెల్లించని ప్రభుత్వం, రైతు బీమాకి ప్రీమియం చెల్లించాలి. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నేపథ్యంలో నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు దీని విధి విధానాలు ఏందో తెలియదు. ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేది మరి ఎంతమందికి వర్తిస్తుందో తెలియదు, దానికి ఎన్ని కొర్రీలు ఉన్నాయో తెలియదు, దానికి ఎంత ప్రీమియం అవుతుందో తెలియదు. కానీ రైతులు అది మాత్రం ఆపేసారు. ఇంకా రైతులు ఎందుకు అడగరు? బాపు మళ్ళీ నువ్వే రావాలి, అన్నా నువ్వే రావాలి, కేసీఆరే రావాలని ఎందుకు కోరుకోరు? ఇప్పుడు రైతు బీమా వల్ల వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరిందో చాలామంది కుటుంబాలలో అంటే పడిన ఇబ్బందులకి ఆ టైంలో వచ్చినటువంటి చెక్కులను చూసుకున్నాక ఎంత మార్పు వచ్చిందో ఇలా వాళ్ళకి రావు అని తెలిసిన తర్వాత మరి ఈ పథకం ఏందో ఒకసారి చూడాలి. మధ్యలో 3 నెలల వ్యవధి రైతు బీమా నిలిచిపోవడంపై రైతుల ఆందోళన. మరి ఈ 3 నెలల చనిపోయిన పరిస్థితి ఏంది? ఓకే, మీరు చెప్పారు బ్రహ్మాండం, కొత్త ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని అంటూ ఉన్నారు. ఒక్క రైతుకే వస్తుంది అని అంటున్నారు. అందులో ఎంతమందికి పెడతారు, ఎట్లా పెడతారు, అదేందో తెలవాలి. ఇదిగోండి ఒకసారి చూడండి. అందరూ ఇంక్లూడ్ అవుతారా లేకపోతే ఇంకెవరన్నా? రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపేసింది. దీంతో ఆ పథకం నిలిచిపోయినట్లని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయిపోయిందా? బొంద పెట్టిర్రా, ఆగం చేసిర్రా? వచ్చేదన్నా రానియకుంటా ఎంత ఆశపడ్డారంటే ప్రజలు, వచ్చేది వస్తుంది, కొత్తది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆగది, వచ్చేది వస్తుంది. దీనికి ఇంకా వాళ్ళు చెప్పిన అడిషనల్గా వస్తుంది అని అనుకున్నారు. అది కాస్త ఏమైంది చూసిరా? వచ్చేదే అయిపోయింది, వచ్చేదే ఆగిపోయింది. కొసరికి ఆశపడితే అసలు దొబ్బినట్టు అసలే వీకే. కొసరికి ఆశపడ్డారు, కానీ ఏమైంది? ఇలా మొత్తానికే ఆ పథకమే లేకుండా. అయితే ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు అన్ని కుటుంబాలకు జీవిత బీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే రైతు బీమా పథకాన్ని నిలిపేసినట్టు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం 8 ఏళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి నుండి పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతుల సహజ మరణం చెందిన, ప్రమాదవశాత్తు చనిపోయిన ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే ఏటా సగటున 1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 25-26 సంవత్సరానికి గాను బీమా గడువు శుక్రవారంతో అయిపోయింది. 26-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. 18లో రైతు బీమా పథకం ప్రారంభం కాగా 18-19 17,747 మంది, 2019-20 19,000 మంది, 20-21 29,000 మంది, 21-22 23,000 మంది, 22-23 23,000 మంది, 22-23-24 26,000 మంది, 24-25 26,000 మంది, 25-26 21,000 మంది రైతులు మరణించారు. వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా ఆర్థిక సాయం లభించింది. ఎన్ని కుటుంబాలకు? లక్షల మంది, లక్ష పైగా. ఎందుకంటే 25 2-3 లక్షలు అనుకోవచ్చు దగ్గర. ఇప్పటిదాకా ఇది కూడా చూడాలి, ఉత్తగానే మాట్లాడద్దు. 20-20 30 20-20 40 40-30 70 70-20 70-20 90 90-20 110 110 110 ప్లస్ అవి కలిపితే ఒక 30 140 140 ప్లస్ 170 170 ప్లస్ దగ్గర 2 లక్షల మంది రైతు కుటుంబాలకి 2 లక్షల మంది చనిపోతే ఆ రైతు కుటుంబాలకి 5 లక్షల రూపాయలు. 2 లక్షలు ఇంటూ 5 లక్షలు మీరు ఊహించుకోరు ఎంత లబ్ధి జరిగింది వాళ్ళకి. ఎంత ఆసరాగా, లబ్ధి కంటే ఎక్కువ ఆసరాగా చాలామందికి లబ్ధిదారులను పిలుస్తాము, కానీ వాళ్ళకి ఎంత ఆసరా లభించింది చూడండి. కుటుంబ పెద్ద మరణిస్తే అది సహజ మరణమైనా ఏ మరణమైనా ఎక్కడికి వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి చేరిందంటే, నేను ఈ గతంలో కూడా చెప్పిన ఒక కుటుంబాన్ని నేను డైరెక్ట్గా చూసిన.
ఆ కుటుంబం నిజంగా రోడ్డున పడేది. కానీ 5 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పని పెట్టుకొని ఒక బిజినెస్ చేసుకొని కిందనో మిందో ఒక కెమెరా కొనుక్కొని అది ఇది ఒక స్టూడియో పెట్టుకొని ఒక రకంగా బయటపడ్డాడు. ఇలా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అది లేకపోయి ఉంటే ఇగో అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. 2 లక్షల మందికి ఉపయోగపడ్డటువంటి పథకం ఇప్పటిదాకా భవిష్యత్తులో ఎంతోమందికి ఉపయోగపడాల్సిన దాన్ని ఆపేసి ఇప్పుడు కొత్తగా ఇగో ఇందిరమ్మ కుటుంబ బీమాకు 4,000 కోట్లు. ఇక్కడనేమో ఒకసారి చూడండి, 1,400 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం అది ఆపేసి 4,000 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించడానికి సిద్ధమైంది. పైసలే లేవు, కోస్తే కూడా లేవు. ఎట్టి పరిస్థితులలో మన రాష్ట్రం దివాలా తీసింది, మనం ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తున్నారు అని అన్నప్పుడు మనకి ఎందుకయ్యా మరి ఇంకా అంటే ఇచ్చిన మాట కోసానికి అట్లాంటి మస్తుగా ఉన్నాయి. మరి ఈ ఒకటెందుకు? రైతు బంధు ఉన్నది, 3 పంటలకు ఇస్తా అన్నది, రుణమాఫీ సంపూర్ణంగా చేస్తా అన్నది ఉన్నది, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నది ఉన్నది. 5 ఏళ్లలో ఈ బీసీల కోసానికి, ఎస్సీల కోసానికి, ఎస్టీలకు కూడా ఎంత ఇచ్చారా మీరు? ఎంత పెట్టిరు, ఎంత ఇచ్చారు? పెట్టినామని చెప్పారు కానీ ఏమి ఇచ్చారు? ఇదిగో రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రకటించింది. 26-27 వార్షిక బడ్జెట్లో 4,000 కోట్ల నిధులు కేటాయించింది. అయితే కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ప్రారంభం కాలే. అన్నారా? ఏమన్నారు? అమలు చేస్తామని చెప్పారు. ఎప్పుడు? జూన్ 2వ తేదీ. ఇటీవల జనగామ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించిన సందర్భంగా నవంబర్ 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక, వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే చేపడతామన్నారు. కుటుంబ యజమానికి లేదా ఇంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి 5 లక్షలు బీమా చేస్తామని ప్రకటించారు. అంటూ అసలు రైతులకు ఉండగా అడిషనల్గా ఉన్నటువంటి కుటుంబాలకి ఎట్లా సపోర్ట్ చేయాలనో చేయాల్సిన దాన్ని రైతుల తీసేసి దాన్ని కామన్ కింద చేర్చారు. కేసీఆర్ ఖాళీ రైతులకే ఇస్తుండు కాబట్టి ఏమనంటే మళ్ళీ రైతుల ఓట్లు ఎందుకు, చలో మేము మొత్తం అందరూ చేస్తే అందరూ కూడా హ్యాపీ అవుతారు కదా అని చెప్పి ఇది అన్నిట్లలో ఉండాలని నేను అంటున్నా. ఇది 2 ఏళ్ల కిందనే ఉండాలని అంటున్నా. ఇప్పుడు కూడా ఈ 3 నెలల గ్యాప్లో మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు పెడుతున్నటువంటిది భారమా లేకపోతే అల్కగనా? ఇప్పుడు అప్పుల పాలవుతున్నాము, ఇంతగానం ఏమక్కరా, ఎందుకు మంచి పెడుతుర్రు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు దీని మీద మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కట్టుకోలేరా? రైతులు కానోళ్ళు, ఉద్యోగస్తులు కానీ లేకపోతే అంటే సరే ఉద్యోగస్తులు కానులకే ఇస్తారు ఇది ఎట్లయినా సరే. దీనికి ఇంకా అవన్నీ విధి విధానాలు వచ్చినాక మాట్లాడదాం. ఇంకా అప్పుడు తెలుస్తుంది రైతు బీమాకి దీనికి ఉన్న ఫరకు. ఇవాళ తొందరగానే మాట్లాడితే ఏదో అంటారు కదా, ముందే కూసినట్టు అయిపోతుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద ఇంటి యజమాని మరణించిన కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే పిల్లల చదువులు ఆగిపోవడం, రోజువారీ ఖర్చులు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలతో ఆ కుటుంబం చితికిపోకుండా 5 లక్షల ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడితేనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది అమలు కావడానికి ఇంకా 3 నెలల వ్యవధి ఉన్నందున ఈ మధ్య కాలంలో మరణించే రైతుల కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతు బీమా పథకం నిలిచిపోయిన నేపథ్యంలో ఆయా కుటుంబాలకు సొమ్ము లభించే అవకాశం లేదు. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ 3 నెలలు చచ్చిపోయినోడు ఆగమైపోవాలన్నట్టు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 3 నెలల్లో ఏదైనా అయితే ఆగమైపోవాలని చెప్పుడు అన్నట్టు.